సార్ ఫస్ట్ వీక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత కూడా చాలా భారీగానే ఉంది. వెనిజులాలో అయితే 10,000 మందికి పైగా మరణించారు. ఈ వార్తల నేపథ్యంలో అసలు ఇలాంటి భూకంపం ఇక్కడ ఇది రెండోసారి రావడం, మరి భారత్ మీద ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా సార్? ఎస్ అండి, ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్, వెనిజులా అటాక్ దానికి ఒక పెద్ద విపత్తు, అదొక యుద్ధ విపత్తు అయితే ఇప్పుడు ఒక ప్రకృతి విపత్తు వెనిజులా మీద ఆవగించిందని చెప్పొచ్చు. వెనిజులాలో ఇప్పుడు సుమారు యుఎస్ జియోలాజికల్ సర్వీసెస్ ప్రకారం సుమారు 1,00,000 మంది దాకా, లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే 1,00,000 మంది దాకా చనిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తర్వాత ఇంకా ఈ భూకంప తీవ్రత, ఈ శిథిలాల కింద ఉన్న వాళ్ళు, ఈ డెబ్రిస్ కింద ఉన్న వాళ్ళు మొత్తం సమాచారం, ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ లైన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయి మొత్తం డిస్ట్రాయ్ అయిపోవడం జరిగింది. మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి ఎన్ని లక్షల మంది అక్కడ చనిపోయి ఉంటారనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఎంత డిస్ట్రక్షన్ అంటే ప్రకృతి విపత్తు యొక్క డిస్ట్రక్షన్ ఈ రోజు వెనిజులాలో చూడొచ్చు. వెనిజులాలో ఇప్పుడు దీని రెక్టర్ స్కేల్ మీద 2 భూకంపాలు దాన్ని కొట్టడం జరిగింది. రెక్టర్ స్కేల్ మీద 7.2, 7.7 లో 2 ఎర్త్క్వేక్లు, అంటే మేజర్ ఎర్త్క్వేక్లు అక్కడ వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. చాలా డేంజర్ ఎర్త్క్వేక్ అంటే ఒక పాయింట్కి మధ్యలో, అంటే 6 నుంచి 7 పెరిగిందంటే కొన్ని వేల రెట్లు పెరిగినట్టు అర్థం అనమాట. రెక్టర్ స్కేల్ మీద 7 అంటే ఒక మేజర్ ఎర్త్క్వేక్, ఒక మాసివ్ ఎర్త్క్వేక్, డిస్ట్రక్టివ్ ఎర్త్క్వేక్ అక్కడ సంభవించిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక్కటే కాదండి, ఇటు జపాన్ లో కూడా 7లో ఒక ఎర్త్క్వేక్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే జపాన్ ఇంకా పసిఫిక్ ఐలాండ్స్ లో కూడా వచ్చింది. అంటే ఏంటి, పసిఫిక్ మహాసముద్రం రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది అనమాట. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఈ భూకంపం సంభవించడం జరిగింది. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే పసిఫిక్ మహాసముద్రం 1/3 పార్ట్ ఆఫ్ ది, అంటే ప్రపంచంలో 1/3 వంతు ఏంటంటే మనకి పసిఫిక్ మహాసముద్రం ఉంటది. దాని చుట్టూత రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. ఇక్కడే 90% ఎర్త్క్వేక్లు సంభవిస్తుంటే 90% ఈ యొక్క వాల్కనోస్ కూడా భూకంపాలు ఒకటి ఉంటాయి. తర్వాత జ్వాలాముఖులు అంటే వాల్కనోస్ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. చాలా డేంజరస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఈ ఎర్త్క్వేక్ రావడం జరిగిందనమాట. 1 నెల క్రితం మనకి ఫిలిప్పైన్స్, జపాన్ లో కూడా ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. ప్రతిరోజు, అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం ప్రతిరోజు లక్షల ఎర్త్క్వేక్స్ వస్తాయి, కొన్ని లక్షలు. కానీ రెక్టర్ స్కేల్ మీద 2 బిలో వచ్చేయనుంది మనం పట్టించుకో. ఇప్పుడు ఇక్కడ రెక్టర్ స్కేల్ మీద 1 వచ్చినా కూడా మనకు అది తెలియదు, ఏమీ కూడా తెలియదు అనమాట, దాని లెక్కలోకి తీసుకోరు. బట్ రెక్టర్ స్కేల్ మీద 3.5 దాటితే అదొక ఎర్త్క్వేక్ కింద ఉంటుంది అనమాట. ఈ రెక్టర్ స్కేల్ మీద 5 దాటిందంటే డిస్ట్రక్షన్ చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 4.5 దాటింది అనేటప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది. బట్ ఈ డిస్ట్రక్షన్ అనేది ఇప్పుడు జపాన్లో, ఇప్పుడు వెనిజులాలో భూకంపం అదే తీవ్రతతో భూకంపం వస్తే వెనిజులాలో సుమారు 1,00,000 మంది దాకా చనిపోతున్నారు. కానీ జపాన్లో 2-3 కంటే ఎక్కువ చనిపోరండి. ఎందుకంటే జపాన్ చాలా జాగ్రత్తగా ఎర్త్క్వేక్స్ అనుకూలంగా తన యొక్క నిర్మాణాలు, తన యొక్క జీవన శైలిని మార్చుకుందనమాట. కాబట్టి ఎర్త్క్వేక్ ఎక్కడొచ్చిందనే దాన్ని బట్టి ఉంటుంది. మైదాన ప్రాంతమా, పర్వత ప్రాంతమా, ఎడారి ప్రాంతం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రజలు పేదరికం ఎక్కువ ఉన్న చోట అతి దారుణంగా ఉంటుంది. తర్వాత ఎర్త్క్వేక్ కోడ్ బిల్డింగ్స్ ఉపయోగిస్తారన్నమాట. దాన్ని జపాన్లో ఉంటాయి, టోక్యో నగరాలు. కాబట్టి జపాన్లో మానవులు చనిపోరు, 2-3 అంతే. డిస్ట్రక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ వెనిజులాలో చూడండి ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది. ఇది అసలైన విషయం. ఇప్పుడు ఈ భూకంపం అనేది ఒక లెసన్. ఇప్పుడు వెనిజులా అతలాకుతలం అయిపోయినట్టు తెలుస్తుంది. దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఈ వెనిజులా అనేది అమెరికా ఆంక్షల వల్ల సితికిపోయిన ఒక పేద దేశం అనమాట. కానీ ప్రపంచంలో 320 బిలియన్ బ్యారల్స్ తో ఉండి ప్రపంచంలో 20% వరకు ఆయిల్ సంపద నెంబర్ 1 పొజిషన్ లో ఉంటది. కానీ పేదరికం, పొలిటికల్లీ గుడ్ గవర్నెన్స్ లేకపోతే ఎలా ఉంటుందో అది ఉంటుంది. విప్లవాలు, ప్రజాస్వామ్యం లేదనమాట. ఇప్పుడు యుఎస్ ఈ మాడ్జురోని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత వెనిజులాలో తాత్కాలిక అధ్యక్షురాలే అక్కడ ఉంది. ఇప్పుడు సహాయ చర్యలు తీసుకోవడానికి కూడా వెనిజులాలో వీలు లేదు. ప్రజలు వాళ్లే శిథిలాల కింద రావడానికి ట్రై చేస్తూ అన్నమాట. అక్కడ చూస్తున్నాం వెనిజులాని ఫోర్సెస్ కూడా వాళ్ళ దగ్గర సహాయ సహకారాలు అందించడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ట్రంప్ వెంటనే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు యుఎస్ కంప్లీట్ గా మేము హెల్ప్ చేస్తాం వెనిజులాలకి, మా మిత్ర దేశం అనుకుంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడమే ఈ రోజు వాళ్ళకి ఒక రకంగా వరం అని చెప్పొచ్చు. యుఎస్ఏ అంటే తన యొక్క డిజాస్టర్ టీంని అక్కడ దించడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ తో సహాయ సహకారాలు అందిస్తుంది. యునైటెడ్ నేషన్స్ కూడా అన్ని దేశాల నుంచి సహాయ సహకారాలు అక్కడికి పంపించడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ విపరీతమైన జన నష్టం సంభవించే అవకాశం ఉంది. తర్వాత ఇదొకటండి, ఇప్పుడు 7.2 రిక్టర్ స్కేల్ మీద ఎర్త్క్వేక్ వచ్చింది. కానీ అకార్డింగ్ టు సెస్మాలజీ అనేది ఒకటి ఉంటుంది భూకంప శాస్త్రం ప్రకారం. ఈ ఎర్త్క్వేక్ ఎండ్ అయినట్టు కాదు, ఇది 4 షాక్ అవ్వచ్చు. ఆఫ్టర్ షాక్ ఇంకా పెద్దది వచ్చే అవకాశం కూడా ఉంటది.
తర్వాత ప్రతి గంటకి ప్రతి నిమిషానికి ఏదో ఒక షాక్ వస్తూనే ఉంటుంది, అది మేజర్ షాక్ అయితే. ఈ విధంగా ఫోర్ షాక్ అయినా ఆఫ్టర్ షాక్ అయినా ఇంకా భూకంపాలు వస్తూ ఉంటాయి, సిరీస్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి చాలా ప్రమాదం అనేది పొంచి ఉంది ఈ వెనిజులాకి అని తెలుస్తుంది. తర్వాత పసిఫిక్ మహాసముద్రం యువతల జపాన్లో కూడా ఎర్త్క్వేక్ రావడం, దీని యొక్క తీవ్రత ఇండియాకి దగ్గరలో ఉన్న ఐలాండ్స్కి పసిఫిక్ ఐలాండ్లో ఎక్కువ తగిలింది. మరి ఇది ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ భూకంపాలు ఈ రోజుల్లో ఎక్కువ ఎందుకు అవుతున్నాయి, ఇది ఏమన్నా భూ ప్రళయానికి సూచక అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈ భూకంపాలు రావడానికి, ఎల్నీనో రావడానికి, గ్లోబల్ వార్మింగ్ రావడానికి, యుద్ధాలు ఉండడానికి అన్నిటికీ అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఇది నేను చెప్పేది ఏదో ఇమాజినేషన్ చేసి చెప్పడం లేదు. ఐ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ది సైస్మాలజీ అండి. భూగర్భ శాస్త్రం, జియోమార్ఫాలజీ మీద నాకు గ్రిప్ ఉంది, క్లైమటాలజీ మీద. దాని పరంగా నేను చెప్తున్నా, అకార్డింగ్ టు ద ప్లేట్ టెక్టానిక్స్ థియరీ దగ్గరికి వెళ్ళాలి. పలక నిరూపక సిద్ధాంతం అనేది ఉంటుంది, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఆఫ్ వెజినర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ థియరీల దగ్గరికి వెళ్తే ఇండియాకు కూడా ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఇండియా కూడా ఎస్పెషల్లీ ఈ హిమాలయన్ బెల్ట్, ఈ యొక్క రింగ్ ఆఫ్ ఫైర్ నుంచి ఇండోనేషియా ద్వారా, సౌత్ ఈస్ట్ ఏషియా ద్వారా, నార్త్ ఈస్ట్ ఇండియా ద్వారా, ఈ అండమాన్ నికోబార్ దీవుల ద్వారా ఈ హిమాలయన్ అక్రాస్ ది హిమాలయన్ జోను అప్ టు టర్కీ వెళ్ళి మళ్ళీ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ దగ్గరికి ఒక ఎర్త్క్వేక్ జోన్ వెళ్తుంది, అది ఇండియాలో వెళుతుంది. ఇది కూడా చాలా డేంజరస్ అనమాట ఎర్త్క్వేక్ జోను. అది ఎంటైర్ హిమాలయన్ జోను మన నార్థన్ ఇండియా, మన గుజరాత్లో ఉంటుంది అనమాట. అందుకనే మన ఇండియాని 5 ఎర్త్క్వేక్ జోన్స్ కింద మన ఇండియా డివైడ్ చేయడం జరిగిందనమాట ఇండియన్ గవర్నమెంట్. దీని ప్రకారం ఏంటంటే 5 ఎర్త్క్వేక్ జోన్లో ద 5th ఎర్త్క్వేక్ జోన్ అంటే అది హిమాలయాల్లో ఉంటుంది. అక్రాస్ ది 2400 కిలోమీటర్ల పొడవైన హిమాలయాల్లో, అంటే ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, తర్వాత మనకి ఇటు బీహార్ పైన మనకు తెలుసు కదండి, ఉత్తరాఖండ్, సిక్కిం, బీహార్, ఈ హిమాలయాలు ఉన్నది, జమ్మూ అండ్ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఇటు పంజాబ్ వరకు, ఇవన్నీ యూపీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 5th ఎర్త్క్వేక్ జోన్లోకి వస్తుంది. చాలా డేంజరస్. అక్కడ 9 దాకా రిక్టర్ స్కేల్ మీద ఎర్త్క్వేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1934 బీహార్లో వచ్చిన ఎర్త్క్వేక్ ఉదాహరణ, నార్త్ ఈస్ట్లో వచ్చింది, జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చింది రీసెంట్గా. ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ఎర్త్క్వేక్లు ఎప్పుడూ వస్తూ ఉంటాయి, మనకి పీఓకి ఇవన్నీ మనకు తెలిసిన విషయం. ఇంకా టిబెట్లో కూడా, టిబెటిన్ హిమాలయాల్లో కూడా. దీని తర్వాత 4th ఎర్త్క్వేక్ ఉంటుంది, ఇది మోస్ట్ డేంజరస్ అండి. యాక్చువల్గా మనకి 5th ఎర్త్క్వేక్ జోన్లో ఎర్త్క్వేక్ల కంటే 4th ఎర్త్క్వేక్ జోన్ అనేది ఒకటి ఉంటుంది నార్త్ ఇండియాలో. ఇది ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ హిమాలయాలకి పాద దగ్గర ఉంటాయి, అంటే పెయిడ్మాంట్ జోన్ అంటారు. అక్కడ ఈ అస్సాం ఒకటి మొత్తం కవర్ అవుతుంది, వెస్ట్ బెంగాల్, ఈ సిక్కిం హిమాలయాల కింద అనమాట, ఎంటైర్ బీహారు, ఎంటైర్ డార్జిలింగ్, నార్థన్ వెస్ట్ బెంగాల్ అంతా ఇందులో ఉంటుంది. ఎంటైర్ బీహార్ వస్తుందండి, ఎంటైర్ యూపీ చూడండి, 20 కోట్ల జనాభా ఉన్న ఎంటైర్ యూపీ దీంట్లోకి వస్తుంది. తర్వాత ఉత్తరాఖండ్ కింద మైదాన ప్రాంతం, హరిద్వార్ ఈ ప్రాంతం వస్తుంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్, పంజాబు, రాజస్థాను, ఈ యొక్క స్టేట్లు అనేది ఇవన్నీ హర్యానా ఈ ప్రాంతాలు, ఇంక్లూడ్ ఢిల్లీ. ఇక్కడ చూడండి ఈ యొక్క తర్వాత గుజరాత్ ఐలాండ్, మనకు తెలుసు గుజరాత్, ఎంటైర్ గుజరాత్ కూడా 5th జోన్లోకి వస్తుంది అనమాట. ఒకప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు చనిపోగానే ద్వారక మునిగిపోయింది, అప్పుడు వచ్చింది ఎర్త్క్వేక్ అండి. ఇది చాలా డేంజరస్ ఎర్త్క్వేక్. అప్పటి నుంచి అది 5th జోన్లో ఉంటుంది, అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాలి, మొత్తం భారతదేశంలో ఈ నార్థన్ ఇండియన్ ప్లేన్స్ అనేది గంగా, బ్రహ్మపుత్ర, సింధు మైదాన ప్రాంతం, ఇది 25% ప్రాంతం, 25% ప్రాంతం, ఆల్మోస్ట్ 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం అది. కానీ ఈ 25% ప్రాంతంలో భారతదేశంలో 50% ప్రజలు నివసిస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఎంత అండి, 70 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ 70 కోట్ల మంది కూడా ఈ భూకంప కోరల్లో చిక్కుకుని ఉన్నారు. ఎందుకంటే ఇది నేను ముందు చెప్పాను, రిక్టర్ స్కేల్ మీద 5 కంటే అబవ్ వచ్చిన ద మోస్ట్ డిస్ట్రక్షన్ మనం చూడొచ్చు. నేను ఒక్కటే చెప్తాను, ఇక్కడ నేను భయపెట్టడానికి నేను చెప్తులే. 1934లో మేజర్ ఎర్త్క్వేక్ బీహార్లో వచ్చింది, మహాత్మా గాంధీ మూమెంట్ జరిపేటప్పుడు. దాని తర్వాత ఇంత మేజర్ ఎర్త్క్వేక్ నార్త్ ఇండియాలో ఎప్పుడూ రాలేదు, చిన్న చితకా. కాబట్టి అస్సాంలో, పీఓకే అలా దూర ప్రాంతాల్లో వచ్చిందనమాట, ఫార్ ఫ్లంజ్ ఏరియాల్లో ప్రాబ్లం లేదు. ఉత్తరాఖండ్, చమోలి ఇవన్నీ వస్తాయి, అక్కడ నదులు గమ్యస్థానం మార్చడం, ఒక డిస్ట్రక్షన్ మనం చూసాం. కానీ ఒక మేజర్ ఎర్త్క్వేక్ పెండింగ్ ఉంది. ప్రతి 100 సంవత్సరాలకి మేజర్ ఎర్త్క్వేక్ వస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద హైయెస్ట్ యాక్టివ్ జోన్ హిమాలయాలు.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలే కాదండి. అకార్డింగ్ టు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఇప్పుడు నేపాల్ మహాభారత్ రేంజ్ అనేది నేపాల్ దగ్గర కాఠ్మాండూ ప్రాంతంలో ఫాస్టెస్ట్ రైజింగ్ మౌంటైన్ అంటండి. ప్రతి సంవత్సరం అక్కడ 20 సెంటీమీటర్లు పెరుగుతుంది పర్వతం. అంటే అకార్డింగ్ టు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఏంటంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు, యురేషియన్ ప్లేట్ అక్కడ సబ్డక్ట్ అవుతున్నాయి. దాని కింద హిమాలయాలు ఇలా సబ్డక్ట్ అయ్యి హిమాలయాలు లెగుస్తూ ఉంటది. చాలా డేంజరస్ జోన్ అక్కడ. ఈ యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ యొక్క ఎలస్టిక్ ఫోర్స్, ఎర్త్క్వేక్ ఫోర్స్ అక్కడ స్తంభించిపోద్ది అనమాట. అది రిలీజ్ అవుతే ఎర్త్క్వేక్ ట్రెమోర్స్ వస్తాయి అనమాట. చాలా మేజర్ ఎర్త్క్వేక్ ఈజ్ పెండింగ్ ఇన్ నార్థన్ ఇండియన్ ప్లేన్. నేను ఇక్కడ ఒక హెచ్చరిక చెప్తున్నాను అనమాట. మనం ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్, కీడెంచి మేలెంచాలనే దృష్టితోనే నేను ఇది చెప్తున్నా. భయపెడతాను కాదు. ఎందుకు భయపెట్టాలంటే భయపెట్టాలి కూడా. ఇది ఏ సీరియస్ వార్నింగ్ ఫర్ ది ఇండియన్ పాలసీ మేకర్స్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడు మన ఇండియాలో చూడండి ఎంత అవినీతి ఉంటుందో, జిహెచ్ఎంసీ నుంచి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఢిల్లీలో, తర్వాత లక్నో, ఇక్కడ చూడండి ఈ యొక్క జలంధర్, పంజాబ్ జలంధర్ నుంచి అప్ టు కలకత్తా 2000 కిలోమీటర్ల పొడవున్న ఈ యొక్క నార్థన్ ఇండియన్ ప్లేన్స్, ఇంకా గౌహతి ఇవి చూస్తే 3000 కిలోమీటర్లు వస్తారన్నమాట. ఈ ప్రాంతంలో ఎన్ని సిటీస్ ఉన్నాయండి? 70 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎన్ని సిటీలు అండి? ఢిల్లీ వరల్డ్స్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ సిటీ, కాన్యూర్బేషన్ అది. తర్వాత అప్ టు కలకట్ట ఎంటైర్ సిటీ, లక్నో, తర్వాత పాట్నా, ఇవన్నీ చూడండి ఎంత ఫాస్టెస్ట్ గ్రోత్ అక్కడ డెవలప్ అవుతుందో. అవన్నీ కూడా ఎలా నిర్మించారండి? ఎర్త్క్వేక్ కోడ్ లేదు. మరి ఎవరిది నిర్లక్ష్యం? ఇప్పుడు అక్కడ ఎర్త్క్వేక్ వస్తే కింద ఒండ్రు మట్టి, హైయెస్ట్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది, గంగా ఉపనదులతో గ్రౌండ్ వాటర్, ఒక స్పాంజ్ లాగా ఒండ్రు మట్టి ఉంది. ఇది అల్యూవియల్ ప్లెయిన్స్. అక్కడ స్పాంజ్ లో ఎర్త్క్వేక్ 5-6 వచ్చినా అక్కడ మనం అంచనా వేయలేం. తర్వాత ఈ ఎర్త్క్వేక్ వల్ల అక్కడ వేలాది, ఈ యొక్క వందలాది ఉపనదులు కూడా తన మార్గాన్ని మార్చేసుకుంటాయి కోశీలాగా. చాలా ఒక రకంగా డిస్ట్రక్షన్ అంచనా వేయండి. మేజర్ ఎర్త్క్వేక్ వస్తే ఇప్పుడు వెనిజులా లాగా నార్థన్ ఇండియన్ ప్లేన్స్ లో రివర్లో తన మార్గాన్ని మార్చుకుంటాయి. ఒండ్రు మట్టి వల్ల డిస్ట్రక్షన్, పేక మేడల్లాగా బిల్డింగ్లు పడిపోతాయి. 70 కోట్ల మంది ప్రజలు, కమ్యూనికేషన్ లైన్లు, రోడ్లు అన్ని తెగిపోతాయి అక్కడ ప్లెయిన్ ఏరియాలో. మనం ఏంటి, ఇప్పటికీ కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో అంత విపత్తును తట్టుకునే మెకానిజం ఇండియన్ గవర్నమెంట్ దగ్గర లేదు. అందుకే దిస్ ఇస్ ద మై వార్నింగ్ టు ద ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ పాలసీ మేకర్, ఎస్పెషల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అని చెప్తున్నా. మనం వీ షుడ్ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. అలాంటిది వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలో మనం వెళ్ళాలి. అందుకనే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక బిల్లు ఒకటి ఉంది. తర్వాత స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇంకోటి తెలుసా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారండి. చూడండి ఎన్ని మినిస్ట్రీస్ ఉంటాయో. మరి ఇలాంటి ఎర్త్క్వేక్ వచ్చేది పెండింగ్ ఉంది. భారతదేశ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. 2050కి ఇట్ వుడ్ బి ద సూపర్ పవర్ బై సర్పాసింగ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను దాటి మనం వెళ్ళిపోబోతున్నాం. కానీ దీన్ని ఆపే శక్తి రెండెట్టుకుంది. దీన్ని భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవ్వకుండా ఆపే శక్తి రెండిట్లకు ఉంది. ఒకటి ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనాల మధ్య అణుయుద్ధం నెంబర్ 1, లేదా యుద్ధం, దీర్ఘకాలిక యుద్ధం. 2 ప్రకృతి విపత్తు, అది నార్థన్ ఇండియాలో ఎర్త్క్వేక్ లాంటిది. మరి ఈ రెండింటిని ఎలా తట్టుకుంటాం? వీటిని మెయింటైన్ చేస్తూనే ముందెళ్ళాలి. ఒక యుద్ధాన్నైనా తట్టుకునే శక్తిని మనం సంపాదించుకున్నాం, ఆపగలిగాం వాళ్ళ భయపెట్టి. మరి ప్రకృతి విపత్తు వస్తే పరిస్థితి. అందుకని నేను చాలా సార్లు చెప్పాను, ఇదే వేదిక నుంచి చాలా సార్లు చెప్పాను, మనకు ఒక ఎర్త్క్వేక్ పొంచుంది. ఈ వెనిజులా ఎక్కడ భూమి మీద ఎక్కడ ఎర్త్క్వేక్ వచ్చినా నాకైతే భయం వేస్తూ ఉంటుందండి. ఇంత మేజర్ ఎర్త్క్వేక్ నార్త్ ఇండియాలో రాకూడదు దేవుడా అని కోరుకుంటాను. నార్త్ ఇండియాలో వచ్చిన, హిమాలయాల పైన వచ్చిన నదులు తమ యొక్క మార్గాన్ని మార్చుకుని వచ్చేస్తాయి అనమాట ఈ యొక్క ప్రజల మీద, కోట్లాది మంది ప్రజలకి. ఇండియాలో 70 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన భూకంప ముప్పులో ఉన్నారు. కాబట్టి మనం జపాన్ నుంచి చాలా తెలుసుకోవాలి. జపాన్ మాదిరిగా ఎక్కడికైనా ఇప్పుడు ఎర్త్క్వేక్ కోడ్లో మన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరగాలి. తర్వాత ఒకవేళ ఎర్త్క్వేక్ వస్తే పోస్ట్ ఎర్త్క్వేక్ డిజాస్టర్ మీద చాలా పెట్టాలి. బిఫోరు, డ్యూరింగ్ ది ఎర్త్క్వేక్, ఆఫ్టర్ ఎర్త్క్వేక్ అని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్నో కోడ్స్ ఉన్నాయండి. వాటిని ఆ ప్రోటోకాల్స్ని చక్కగా అమలు జరిపి చక్కగా ఉండగలిగితే ప్రమాదం ఉండదు. కానీ లేకపోతే చాలా డేంజర్ ఉంది. ఈ వెనిజులాలో వచ్చిన భూకంపం అనేది మనకు ఒక లెసన్ కావాలి. మరి వాళ్ళకి జస్ట్ వాళ్ళకి ఏదో చెప్పడం సహాయ చర్యలు కాదండి, మనకు వస్తే ఎలా తట్టుకుంటాం, ఒక యుద్ధ ప్రాతిపదికన అనేది చేయాలని నేను ఇప్పుడు చెప్తున్నాను. ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, హిమాలయన్ జోను, ఎర్త్క్వేక్ జోన్ రీసెంట్గా మళ్ళీ మోడిఫై చేయడం జరిగింది. 4th, 5th. తర్వాత సౌత్ ఇండియా కట్టి ఎటువంటి డేంజర్ ఉండదు. అసలు ఇక్కడ ఎర్త్క్వేక్ 5 దగ్గరకు 7కి వచ్చినా ఇదంతా డెక్కన్ ట్రాప్స్ ఉంటుంది.
కాబట్టి నో ప్రాబ్లం, అసలు సౌత్ ఇండియాకి ప్రాబ్లమే ఉండదు. కేవలం నార్త్ ఇండియాకి మాత్రమే ఈ డేంజర్ ఉంటుంది. భారతదేశం దీన్ని ఇలాంటిది వస్తే ఎలా తట్టుకోవాలి, ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ తీసుకోవాల్సిందే.